వీక్ ఎందుకు పిలుచుకెళ్తున్నావు? అడిగితే నేను చేయలేదు. ఐక్యూ వర్డ్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగే లేచేసానండి. ఇవాళ నేను లేచిన టైం అయితే 5 o'clock అనమాట. 5కే లేచేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి రాగానే కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ చేసేసుకొని ఇంకా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆయనకైతే 5:30 5:45 అంతా వెళ్ళిపోతారు డ్యూటీకి. ఇంకా ఆ లోపు బాక్స్ పెట్టేయాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ అనేది బాక్స్ తీసుకెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి 8:30 9కి అలాగా చేస్తారనమాట. అందుకోసం పల్లి చట్నీ అండ్ దోశలు ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను. నైట్ అంతా కూడా వర్షం పడింది అనమాట. మార్నింగ్ వెదర్ అయితే చాలా చలిగా ఉంది. ఇంకా అదే చలిలో అలా కిచెన్లో చేస్తుంటే కొంచెం వామ్ ఫీల్ వచ్చిందనమాట. ఇంకా అలా దోశలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను పల్లి చట్నీలో ఇవైతే లైక్ టమాటోస్ అయితే వేస్తున్నాను. కొంతమంది అయితే ఓన్లీ పచ్చిమిర్చి చింతపండు ఇలా వేస్తారు కదా. నేనైతే కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేస్తాను, బాగుంటుంది. ఇంక ఇక్కడ హస్బెండ్కి అయితే ప్యాక్ చేసేసాను. టిఫిన్ బాక్స్ అంతా కూడా కట్టేసాను అనమాట. ఆయన అయితే ఫుల్ హడావిడిగా రెడీ అవుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలన్నీ కూడా ఎస్టర్డే వాష్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా రాత్రి వర్షం వచ్చిందని అలా బెడ్ మీద సోఫాల మీద వేసేసాను అనమాట ఆరటానికి. చూస్తున్నారు కదా ఆయన ఎంత హడావిడి పడుతున్నారో. పాపం చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇలా హడావిడి పడుతూ వెళ్తున్నారనమాట. లేకు మరి లేయవా అప్పుడే? టైం చూసి పడుకుంటావా దొంగ? అయితే ఇవాళ మూవీ వద్దంటావు. మూవీ అంటే లేబుద్ది అవుతుందే. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం ఇవన్నీ కూడా కట్ చేసుకుని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ కుక్కర్కి అయితే పెట్టేశాను. కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి పెట్టేశాను. జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టేస్తాను అనమాట. అండ్ అలాగే ఫ్రై కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట ఫ్రైకి. ఇంక ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. పెద్దగా హడావిడి ఏం ఉండదు. మన ఛానల్లో చాలాసార్లు చేస్తున్నాం, బట్ కానీ సింపుల్గా చెప్పేస్తాను. జస్ట్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని అవి వేగిపోయాక బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ వేసేసుకొని అందులో కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్నవి కొన్ని వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. అది యాడ్ చేసేసుకొని కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు అనమాట. కొబ్బరి పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే మగ్గించుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే చపాతీ పిండి కలిపేసుకునేసి రాత్రి 8 జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అది మార్నింగే ఇలా తీసేసి కొంచెం వాటర్లో పెట్టేసి ఉన్నాం అనుకోండి, ఫ్రెష్గా మనం అప్పుడే కలిపినట్టుగా అవుతుంది. జస్ట్ ఒక 10 minutes పెడితే వాటర్లో సరిపోతుంది. అలా వాటర్లో నుంచి తీసేసి మనం ఇలా చేత్తో మంచిగా మ్యాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా అప్పుడే మనం కలుపుకున్నట్టుగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. పైగా టైం సేవింగ్ కూడా మనకు. ఇంకా అప్పటికప్పుడు మార్నింగ్ పిసుక్కొని చేసుకోవాలంటే చాలా కష్టం కదా, టైం పడుతుంది. అందుకోసం ఇలా అయితే చేస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అయితే. ఇంకా నేనైతే ఆయిల్ మధ్యలో వేయడం వల్ల చూసారా మంచిగా పొంగుతున్నాయి. ఒక్కొక్కసారి ఆయిల్ వేయకుండా చేస్తాను, ఒకసారి ఆయిల్ వేసి చేస్తాను. ఇంకా అయిపోయాయి చపాతీలన్నీ కూడా రెడీ అనమాట. ఇంకెలాగో చపాతీ చేశాను కదా ఈ ప్యాన్ మీద అని చెప్పేసి దోశలు వేద్దామని చెప్పేసి బానుకి బ్రేక్ఫాస్ట్కి పేపర్ దోశ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. మామూలుగా మేము చిన్న దోశలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా, వాడికైతే అప్పుడప్పుడు ఇది ప్రిఫర్ చేస్తాడు. ఇవాళ అయితే నేను వాడికి తెలియదు అనమాట చేయడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇలా ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ అయితే వేసేసి ఇంకా వాడికైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట. ఇంకా అన్ని వండడాలన్నీ పూర్తయిపోయాయి. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి లంచ్ బాక్స్ అంతా కూడా. బాను డోర్ తీ. ఈ ప్యాంటోజ్లు అన్నీ ఎక్కడొక్కడ వేసాయమ్మా బాగా. సరేనా? ఓకే ఓకేనా? వెదవా ఎలా ఉంది? అదిరిపోయింది. ఏం చేయాలిరా, నైట్ అంతా వర్షం. నేను ఇంకా తంతి మీద ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి లోపల ఆరేసాను ఇలాగా. ఓకే బాయ్. రే అది లిఫ్ట్ రా, ఇట్స్ నాట్ ఏ మిర్రర్ రా, దేని వదలకే. బాయ్. అపార్ట్మెంట్స్లో ఉంటే ఏంటంటే ఈ హైస్ట్లో మంచిగా వ్యూ కనపడుతుంది. అందుకోసం అపార్ట్మెంట్స్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది. ఇఫ్ ఎనీకేస్ ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే ఇలా పైనుంచి మనం ఇంత చూడలేమన్నమాట. అపార్ట్మెంట్స్ ఉంటే ఇలా మంచిగా వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా కింద ఉన్నాం అనుకోండి, అక్కడ జస్ట్ హౌసెస్ మాత్రమే చూసుకోవచ్చు అన్నమాట ఎదురుగా. ఇంకా బస్సు వచ్చేస్తుంది. ఇంకా హస్బెండ్ వెళ్ళిపోయారు, బాను కూడా వెళ్ళిపోయారు. ఇంకా నా టైం అనమాట. నేను ఇంకా యాజ్ యూజువల్గా వాళ్ళు వెళ్ళాక హాట్ వాటరు అండ్ సినమెంట్ ఇలాంటివి ఉంటాయి కదా, నా ర్యాండమ్ థింగ్స్ అంతే ఫినిష్ చేసేసుకుని ఇక హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ బెడ్రూమ్లో బెడ్ మేకింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసుకొని, లివింగ్ ఏరియాలో ఏంటంటే నైట్ అన్నీ కూడా బట్టలు తడిచిపోయి ఉన్నాయి అనమాట. అందుకోసం నేను మొత్తం సోఫా మీద ఆరేసున్నాను. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి చక్కగా లోపలైతే పెట్టేశాను. అండ్ ఇక్కడైతే కొంచెం చేంజింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మరి ఇంకా ఉర్లీ అయితే తీసేసి సెంటర్ టేబుల్ మీద ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక అన్ని పనులు పూర్తి చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 30 అయితే తినేసాను. ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ కొంచెం చపాతీ మిగిలితే అది అండ్ అలాగే ఎగ్ దోశ చేసేసుకొని తినేస్తున్నాను అనమాట. జరుగుతున్నదే తప్పు. బై తాత, సీ యు ఆన్ సండే. ఇంకా లంచ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని గాంధీవదారి అర్జున అని చెప్పేసి మూవీ నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట, వరుణ్ తేజ్ది. ఆ మూవీ అంతా కూడా చూసేసుకునేసి మరి కిచెన్లోకి వచ్చేసి అన్ని డిష్ అవుట్ చేసేసుకొని సింక్లో సామాన్లు ఉంటే అవన్నీ కూడా వాష్ చేసేసుకొని కౌంటర్ టాప్ అన్నీ కూడా నీట్ చేసేసుకుంటూ ఉన్నానమాట. ఇక్కడ ఆ లోపు ఈవినింగ్ అయిపోయిందండి. మొత్తం మీదుగా అన్ని వర్క్స్ ఫినిష్.
హలో, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:45 అవుతుందండి. బాను అయితే ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు. నేనైతే రెడీ అయిపోయాను. హస్బెండ్ కూడా ఇంకా రెడీ అవ్వాలన్నమాట. సో ముగ్గురం రెడీ అయ్యేసి ఇవాళ వెళ్తున్నాము మూవీకి. కల్కి మూవీకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎస్టర్డే ఈవినింగే బుక్ చేశారు హస్బెండ్. అది కూడా బాను ఫోర్స్ మీద అనమాట. చాలా రోజులు అయిపోయింది వెళ్ళాలి అనుకుంటూనే ఇలానే గడిచిపోతున్నాయి. సో అందుకోసం ఇంక ఇవాళ ఫైనల్లీ ఫిక్స్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి తొందరగా అన్ని వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి పని తొందరగా ఫినిష్ చేసుకొని ఇంక ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయానండి. కాఫీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఎస్, ఇంకా చాలా రోజులు అయిపోయింది మూవీస్ థియేటర్కి వెళ్ళి కూడా. ఇంకా అత్తయ్య వాళ్ళతో వెళ్ళిందే లాస్ట్ అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళలేదు కదా. సో ఫైనల్లీ వాళ్ళైతే వెళ్తున్నాము. ఎలా ఉందో ఏంటో మూవీ అయితే చాలా బాగుందని అయితే చాలా మంది చెప్తున్నారు కదా. సో మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా మూవీ కరెక్ట్గా 6:50 కండి షో, ఫస్ట్ షో. ఎంతసేపు నానా నువ్వు రావడము? ఈరోజు ఎందుకో చాలా లేట్ వచ్చావు. స్కూల్ వాళ్ళకి 4:45 వరకు మాస్ డ్రిల్ జరిగింది. మేము 4:30కి వచ్చేసాం. 15 నిమిషాలు ఆడుకుంటున్నాము. అయ్యో, 4:45 వచ్చాం. అప్పుడు బస్ ఎక్కినాం. మా ఫ్రెండ్స్ వాటర్ పట్టుకురామని చెప్తున్నారా, పోయి పట్టుకొచ్చేసరికి వాళ్ళు బస్ ఎక్కి డాడీని రెడీ అవ్వమని పో. ఓకే, ఇంకా కాఫీ ఎంజాయ్ చేసేస్తా. హస్బెండ్ కోసం కాఫీ కలిపితే ఆయన కొద్దంట, బాను తాగేస్తున్నాడు. బాను వేయడం రావట్లేదా? స్టార్ట్ అవుతుంది. ప్రొద్దున నిద్ర లేయమంటే లేయలేదు. కల్కి మూవీ అంటే టక్కన లేస్తుంది. సారీ తీయను. సర్లే, హాయ్ చెప్పండి. హాయ్. సర్లే, ఇప్పుడు చెప్పు మూవీకి ఎందుకు పిలుచుకెళ్తున్నావు? మీకు ట్రీట్ ఇద్దామని. ఎందుకు ట్రీట్? అంటే బర్త్డే సందర్భంగా అది చెప్పు. కొత్త మూవీ ఏదన్నా చూపించాలా అనే ఉద్దేశంతో మేము అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నప్పుడు చెప్పాడు మా ఇద్దరికి, మీరు ఇంత చేశారు కదా నా బర్త్డే కోసం, నేను మీకు మూవీ చూపిస్తాను, అది కూడా కల్కి మూవీనే అని చెప్పాడు. బట్ మర్చిపోయాడు. ఎస్టర్డే బాను నేను ఇద్దరం లేండి. ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్ లో తీసేస్తారంట థియేటర్స్ లో నుంచి కల్కి మూవీ. ఈయనేమో అసలు ఇంకా ఫుల్ బిజీ అయిపోతారు రేపటి నుంచి. ఎట్లో ఇంక ఇలా గడిపేద్దాం అనుకున్నాడు. ఎట్టకేలకు బాను అడిగితే ఫైనల్ గా నిన్న బుక్ చేశారనమాట. అది కూడా మేము అడిగితే నేను చేయలేదు, నేను చేయాలనుకున్నాను కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఓవరాక్షన్ తగ్గించుకో. అస్సలు లేదు, మేము అడిగితే చేశాడు. అదే మాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్. చెప్పాడు, చెప్పింది చేయాలి కదా. వాళ్ళకి తెలిసే మటుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు, చెరువులో 3 చేపలు. వాటి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి థియేటర్కి. అక్కడ సినీపోలిస్ అనమాట. పవర్ 1 మాల్కి అయితే వచ్చేసాము. దీనికైతే బుక్ చేసుకున్నాము టికెట్స్. सर मेरे पास आपके 3 बस లో మర్చిపోయావు. క్రికెట్ తర్వాత ప్లాన్ ని ఇలా మర్చిపోకు బ్రదర్. క్రికెట్ తర్వాత చెప్పు డాడీకి.
సో ఇప్పుడైతే 11 o'clock అవుతుందండి. ఇప్పుడు వచ్చాము ఇంటికి. ఇక మూవీ అంతా కూడా చూసేసుకొని వచ్చేసాము. మూవీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే డిన్నర్ చేసేసుకొని పడుకునేసేయాలన్నమాట. మార్నింగే లేవాలి కదా, కాలేజ్ ఉంది, డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి మార్నింగే లేచి ఇంకా అగైన్ బ్యాక్ టు వర్క్స్. సో ఇంకా త్వరగా పడుకునేసేయాలన్నమాట. ఇంతటితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.